ఇండియా తెలుగు ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రజా వాయిస్, ఇది ప్రజల గొంతుక అంటూ మన ముందుకు వచ్చినటువంటి మేడం శ్యామ్. ఈయన పరిచయం అక్కర్లేని పేరు తెలంగాణలో అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో క్యూ న్యూస్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన ప్రజా వాయిస్ అని సొంతంగా ఒక ఛానల్ని అయితే ప్రారంభిస్తూ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ తరుణంలో నిన్న ఆయననైతే నిరాధారంగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆయనను రిమాండ్ చేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ న్యాయం ప్రకారం ఆయనకు రిమాండ్ అయితే విధించలేదు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, ఈ అక్రమ కేసులను ఎందుకోసం పెట్టడం జరిగింది, మేడం శ్యామ్ మీద కక్ష సాధింపు చర్య ఏం చేయబోయే ప్రయత్నం చేశారు అని మనం చూసుకున్నట్లయితే, ముందుగా మేడం శ్యామ్ మాట్లాడినటువంటి మాటలను అయితే చూద్దాం. నిరాధారమైన ఆరోపణ అయితే రాజీనామాకు సిద్ధమా అంటూ జుక్కల్ ఎమ్మెల్యేకు ప్రజా వాయిస్ సీఈఓ మేడం శ్యామ్ సవాల్ని విసరడం జరిగింది. కక్షపూరితంగానే కేసులు నమోదు, రిమాండ్ను తిరస్కరించినటువంటి మేజిస్ట్రేట్, అధికార బలంతో అక్రమ కేసులు పెట్టాలని చూస్తే న్యాయస్థానంలో చివరికి న్యాయమే గెలుస్తుంది అన్నారు. కామారెడ్డి జిల్లా జక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే విషయాన్ని ప్రజా వాయిస్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు ఆధారాలతో ప్రచురించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అధికార బలంతో ప్రజా వాయిస్ సీఈఓ మేడం శ్యామ్పై 5 కోట్లు డిమాండ్ చేసినట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తన కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే ఆ క్షణాన సంస్థను మూసివేసుకుంటానని, నిరూపించకుంటే లక్ష్మీకాంతారావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా అంటూ మేడం శ్యామ్ అయితే ఒక సవాల్ని విసరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై నిరంతరం మేడం శ్యామ్ ఏ విధంగా పోరాడుతున్నారు అనే విషయాలను మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఈ ప్రశ్నించే తత్వాన్ని తట్టుకోలేకనే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిరాధారమైనటువంటి ఈ ఆరోపణలను చేయడం జరిగిందని అయితే చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. మరి దేనికైనా సిద్ధం అంటూ మేడం శ్యామ్ అంటున్నారు. గురువారం రాజేందర్ నగర్ పోలీసులు నాటకీయాల పరిణామాల మధ్య ప్రజా వాయిస్ సీఈఓతో సిబ్బందిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ప్రజా వాయిస్ కార్యాలయానికి వచ్చి ఆఫీసులో ఉన్న సామాగ్రి మొత్తం తీసుకెళ్లారు. ఎస్ఓటి పోలీసులు మఫ్తీలో వచ్చి కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్ డిస్క్లను తీసుకున్నారు. వాటిని రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటటువంటి జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడుతూ ఎక్కడికక్కడ వాళ్ళను కట్టడి చేయడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలను, తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంతోమంది నీతి నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా మేడం శ్యామ్ తరపున పోరాడడానికి ఈ విషయంపై అయితే సిద్ధంగా ఉన్నారు. మరి మేడం శ్యామ్ వదిలినటువంటి ఈ సవాలుకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సిద్ధంగా ఉన్నారా అనే విషయాన్ని అయితే త్వరలో నేను మీ ముందుకు తీసుకొస్తాను.